హైయెస్ట్ విలేజ్. మిగతా కూడా ఒకరు ఇద్దరు ఊరుకున్నవాడు, కొన్ని ఊళ్ళలో అసలు లేరు కూడా. ఆనాడు ఈ రెండేనని చెప్పుకుంటుండేవాడు. వాస్తవం కూడా అంతే. పాకల్లో ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నారు. తర్వాత ఇక్కడ మన గ్రామంలో ఎంతో మంది చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిపోయి ఇంజనీర్లుగా ఉంటారు. ఇప్పుడు ఇటీవల మా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి మాలకొండయ్య గారు వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. బాగా చదువుకున్నది. ఇంకొకటి ఉన్నది ఈ గ్రామంలో ఆనాడు, అంటే ఇప్పుడు లేదు, చెడిపోయింది. కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరైనా సారాయి తాగేవాళ్ళు కానీ ఈ ఊళ్ళో సారాయి తాగేవాళ్ళు లేరు. హరిజనులు కూడా ఎవరైనా లేరు. నేను వచ్చినప్పుడు వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు అలవాటు ఏమన్నా చెప్పలేదు కానీ అంత కట్టుబాటుగా ఉన్నటువంటి విలేజ్ అన్నమాట. అటు మాచవరం ఉన్నా, శాఖవరం ఉన్నా కూడా, తర్వాత మాచవరం హై స్కూల్ వచ్చింది. ఈ మూడిట్లో కూడా వెళ్ళటానికి ఇన్కన్వీనియంట్ ప్లేస్ మందే. కానీ ఇటువంటి సంస్కారంతో పద్ధతులతోటి ఉపాధ్యాయ అయ్యవారు అంటుండేవాడు, కలవరిస్తుండేవాడు. మా ప్రాంతంలో అయ్యవారు అంటే ఎక్కడ తగ్గిలిపాడు అయ్యవారిని అంటుండేవాడు. నన్ను అందరూ వచ్చి అయ్యవారు అంటే ఏంటంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఆనాడు ఉపాధ్యాయుని అయ్యవారు అంటుండేవాళ్ళు. అట్లా బాగా చదువు చెప్పిన వాళ్ళు ఎక్కడ నెల్లూరు జిల్లా నుంచి తాడా, సూళ్ళూరుపేట, పనిష్మెంట్ వాళ్ళందరినీ ఇక్కడికి వేసేవాళ్ళు ఆనాడు రాజకీయంలో. కానీ అందరూ కూడా ఇక్కడనే ఉండి కష్టాల్లో పాపం చాలా మంది మన వాళ్ళు గ్రామస్తులు వాళ్ళు ఎద్దల కష్టాన్ని ఇచ్చి ఆ పొక్కటలతో కట్టుకొని అక్కడనే ఉండి వంట చేసుకొని నెలకొక పర్యాయం వెళుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అట్లా చేశారు. అందువల్లనే ఆనాడు చాలా మంది మీరు బాగుపడ్డారు. చాలా మంది భయంగా ఉండేది. ఆదివారం నాడు మేము వచ్చామంటే ఎవడైనా ఆట ఆడటానికి ఏదన్నా బొంగరాల ఆటనో లేకుంటే ఏదైనా బీడీలు తాగేవాడు ఎవడైనా నోటీస్ తీసుకొస్తే భయపడతా ఉండేవాళ్ళు. క్రమశిక్షణతోటి ఎంతో పట్టుదలతోటి అందరినీ చేయబట్టి ఆనాడు ఈ గ్రామంలో మొట్టమొదట బాగా విద్యాస్థాయి పెరిగిపోయింది. ఆనాడైతే పూరి కష్టాలు బాబు గారు పూరి కష్టాలు ఇచ్చారు. తర్వాత మన అత్తోడు నర్సయ్య గారు కష్టాలు ఇచ్చారు. ఆ కష్టాల్లో ఒక ఇంట్లో ఆఫీస్ పెట్టుకొని అట్లా చాలా కాలం ఇబ్బంది పడ్డాం. కానీ ఈనాడు ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం యొక్క ఒక స్కీమ్ పెట్టి ఫస్ట్ క్లాస్ అయిన భవన నిర్మాణం, ఆట స్థలాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సౌకర్యాలు అందజేస్తున్నారు. కానీ గ్రామస్తుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే ఇటు పేరెంట్స్, ఇటు ఉపాధ్యాయులు, ప్రభుత్వము ఈ మూటి వల్లనే ఖచ్చితంగా తగ్గిపోతుంది. పేరెంట్స్ ఏమిటంటే మా అబ్బాయికి రాత్రి మొగడు చదువు చెప్పాలా, ఇంగ్లీష్లు కావాలా, ఇంగ్లీష్ మీడియం కావడంతో చదువుకొని ఇంజనీర్ అయి అమెరికాకి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన. ఉపాధ్యాయులంతా ఇప్పుడు ఏంటంటే టైం ప్రకారంగా ఈ బస్సు సౌకర్యం లేదన్నారు ఆనాడు. ఇవాళ బాగా బస్సు సౌకర్యం వేస్తే ఇంకా ఏడుండటం ఎందుకు, కందుకూరులోనే ఉన్నాం లేదంటే ఒంగోలులో ఉన్నామని అనుకుంటున్నారు. ఆనాడు బస్సు సౌకర్యం లేకపోయినా మేము బురదలో పడి నెలకో 3 నెలలకు సంక్రాంతి సెలవులు వస్తేనే పోవటం, దసరా సెలవులు, మళ్ళీ యాన్యులు